మనం కుక్క తెచ్చుకుందామా? మనకెందుకు నాయన కుక్క? ఇంట్లో ఉన్న కుక్కకే టయానికి అన్నం పెడుతుంటే పని చేయట్లా. సరే కానీ నీకు టైం అయింది, అన్నం పెట్టదా? సరే. అయినా మన ఇంట్లో కుక్క ఏడుంది? అట్టాలు వస్తున్నారు కానీ పోయి కూల్ డ్రింక్ తీసుకురాబు. A few moments later. అయినా కింద ఫుల్గా ఉంది. మనం కొంచెం లాభం స్ప్రైట్ మా అమ్మకైనా తెలుస్తుందా పెడుతుందా ఏది? చాలు ఇప్పుడు ఇది. ఇగో స్ప్రైట్. స్ప్రైట్ తెచ్చావా? అత్తాలు స్ప్రైట్ తాగదు, థమ్స్అప్ తీసుకురానా? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. खत्म। నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే వరకు నీ కంటికి కనిపించను. దేనికి మా ఏడుస్తున్నావు? ఇంక ఈ జన్మలో కనిపించవు కదా నాయన. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా. కాలేజీలో రిజల్ట్స్ వచ్చినాయంట, పోయి చూసుకొని వస్తా. ఈసారి కానీ ఫెయిల్ అయ్యావనుకో మీ అమ్మని మర్చిపోవాలి నువ్వు. A few moments later. ఏమైంది రిజల్ట్? ఎవరు నువ్వు? నా కొడక. మా కొత్త రూల్ ఒకటి వచ్చింది. 12 లక్షల లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టబడలేదంట. ఏమ్మా చూస్తున్నావా? సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకి ఎంతరా? ₹1,00,000. నువ్వు నెలకు రూపాయి తెచ్చేది ఉందా? ఇంకేమన్నా జాబ్ ఉందా? మరెందుకురా నీకు? అది కూడా కరెక్ట్ కదా సార్. బయట పరిణామాలన్నీ చూస్తుంటే మనకి ఇజ్జత్తు గౌరవం లేని చోట మనం ఉండకూడదు. మా వెళ్ళిపోవాలి. ఎవరే తలనొప్పి వస్తుంది, కొద్దిగా తలకి సౌరు రాయరా. అవునమ్మా, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను తలకు నూనె పెడుతున్నా. అదే నేను లేకపోతే బయటకు వెళ్తే ఎవరు పెడతారు నూనె? నువ్వు బయటికి వెళ్తే నాకు తలపోటు ఎందుకు వస్తుంది? ये भगवान क्या जुल्म है। మా ఏం దిగింది, ఏం చేయమంటావు? స్నాప్ బెటరా ఏం దిగిందనే. ఏమడుతున్నావురా? గుమ్మగుమ్మలాడుతుందా? ఓ అది గుమ్మగుమ్మలు ఆడుతుంది అనకూడదు. నిన్న పక్కింటి అబ్బాయిని వాళ్ళ అమ్మ ఎదురా అని అడిగా. ఐ డోంట్ నో అన్నాడు. అంటే దానికి అర్థం ఏందిరా? ఏమో నాకు తెలియదు. నో కొడక. లక్షలు లక్షలు పోసి నీకు ఇంగ్లీష్ మీడియం చదివించింది దేనికి రా మొండా? ఒక కాలేజీలో ఫీజు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తే పోయి కట్టేస్తా. ఇప్పుడు అదే మాట ఇంగ్లీష్లో చెప్పు. ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదు. ఇంగ్లీష్లో చెప్పమంటది ఏంది?